ఐబొమ్మ నిర్వాహకుడు రవికి బెయిల్ ఇవ్వద్దంటూ ప్రభుత్వం హైకోర్టులో తీవ్రంగా వాదించింది. రవికి కరేబియన్ దీవుల పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టుకు వివరించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. 3 నెలలుగా రవి జైల్లో ఉన్నాడని, ఇప్పటికే విచారణ పూర్తయిందని రవి తరపు న్యాయవాది వాదించారు. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఐబొమ్మ వెబ్సైట్ కు సంబంధించి సినిమా పరిశ్రమ నుంచి ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, వాటిపై దర్యాప్తు కొనసాగాల్సి ఉందని పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రవికి చెందిన పాస్పోర్ట్ ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అతడు విదేశాలకు పారిపోయే అవకాశం లేదని రవి తరపు న్యాయవాది వాదించారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవికి బెయిల్ ఇవ్వద్దంటూ ప్రభుత్వం హైకోర్టులో తీవ్రంగా వాదించింది. రవికి బెయిల్ కరేబియన్ దీవుల పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టుకు వివరించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే గడిచినటువంటి 3 నెలల నుంచి కూడా ఐబొమ్మ రవి జైల్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే శుక్రవారం దీనికి సంబంధించి కూడా కోర్టులో విచారణ జరిగింది. బెయిల్కి సంబంధించి రవి జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ విచారణ కూడా పూర్తయింది. అయినా దానికి సంబంధించి ఇంకా బెయిల్ మంజూరు చేయలేదు అని చెప్పేసి రవి తరపు న్యాయవాది అయితే కోర్టును కోరిన నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పౌరసత్వం బయట కరేబియన్ దీవుల్లో పౌరసత్వం ఉంది, అక్కడికి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఐబొమ్మకు సంబంధించి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంకా విచారణ చేయాల్సింది ఉంది అని చెప్పేసి హైకోర్టుకి తెలపడంతో దీనికి సంబంధించి కూడా సోమవారానికి బెయిల్ కి సంబంధించి కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది మరొకసారి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రవి తరపు న్యాయవాది క్లియర్ గా చెప్పడం జరిగింది. బయట కంట్రీకి ఎలా వెళ్తాడు, పాస్పోర్ట్ మీ దగ్గరే ఉంది కదా, వెళ్ళటానికి అవకాశమే లేదు. సో ఇప్పటికే విచారణ పూర్తయింది. 3 నెలల నుంచి లోపలే ఉన్నారు. విచారణ కూడా అంతా పూర్తయిపోయింది. ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి రవి తరపు న్యాయవాది అయితే హైకోర్టును కోరిన నేపథ్యంలో సో మొత్తం మీద రేపు సోమవారం ఏమవుతుంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా వాదనలన్నీ కూడా పూర్తయినాయి అని తెలుస్తుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి సోమవారం ఏదో ఒకటి తీర్పు వెలువడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.